హాయ్ అండి. ఈరోజు నేను సల్లచారు చేసి చూపిస్తున్నాను. దానికి కావాల్సినవి పెరుగు, పచ్చిమిరపకాయల పేస్టు, ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో వేసుకొని కొంచెం బేసన్ ఎందుకు వేసుకుంటున్నానంటే చారు చిక్కగా కావడానికి. ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. పెరుగు కూడా ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి పోసేసుకోవాలన్నమాట. బేసను, పచ్చిమిరపకాయల పేస్టు, పెరుగు ఇది 1/2 kg అన్నమాట. వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుంటే మంచిగా కలుస్తుంది అన్నమాట, చిక్కగా అవుతుంది అన్నమాట. ఇట్లా ఉండలుండల్లాగా ఉండదు పెరుగు మిక్సీ పట్టుకుంటే. మనము తగినంత ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర వేసేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా పెరుగు, అది ఇందులోకి పోసేసుకోవాలన్నమాట. మనం కొత్తిమీర, కలమాకు అది కూడా వేసేసుకోవాలి. అంతా వేసేసుకొని కలిపేసేసుకోవాలి. స్టవ్ హైలో పెట్టుకోవద్దు, సిమ్లోనే పెట్టుకోవాలి. తగినంత సాల్టు, మనం పెరుగే పోసినాం కదా వాటర్ కూడా పోసుకోవాలి, తగినంత చూసి పోసుకోవాలి. పసుపు కొంచెం లైట్గా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. ఇది స్టవ్ హైలో పెట్టుకున్నామనుకో పెరుగు అనేది పగిలిపోతుంది అన్నమాట, కుక్కులాగా అయిపోతుంది అన్నమాట. సిమ్లోనే పెట్టుకొని చిన్నగా పెట్టుకొని మసల పెట్టుకోవాలన్నమాట. చారు బాగా పొంగొచ్చే వరకు మసల పెట్టుకోవాలి. చారు అక్కడ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బోండాలు చేసుకుందాము చారులోకి. ఇందులో బేసను, ఉప్పు, కారం అన్నమాట, అంతే, ఏమి వేయలేదు. వేసేసుకొని చిన్నగా బోండాల్లాగా వేసుకోవాలన్నమాట. ఇట్లా ఈ విధంగా చిన్నగా వేసుకోవాలన్నమాట. వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి బోండాలన్నీ రెడీ అయినాక తీసి పక్కకు పెట్టుకోవాలన్నమాట. ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ గట్టిగా కాల్చుకోవద్దు, ఇట్లా మామూలుగా ఈ విధంగా ఈ కలర్ వచ్చే వరకు చేసుకోవాలి. చారు రెడీ అయింది కదా, చల్లచారు. అందులోకి మనం బోండాలు చేసుకున్నాం కదా ఇందులోకి వేసుకోవాలన్నమాట. బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. బోండాలతో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చూడండి, నేను చేసిన చల్లచారు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ విధంగా రెడీ అవుతుంది అన్నమాట. నేను చేసిన చల్లచారు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.